ప్రతిరోజు ఒకటే పనండి వీళ్ళకి. గోశాలకు వెళ్ళటం, ఆవుల్ని పట్టుకోవటం, ఆవులతోటి ఆడటం, దూడల దగ్గరికి వెళ్ళటం, దూడలతోటి ఆడటం, వాళ్ళ తోక లాగటం, ఇటు చెవు లాగటం. వారికి చాలా ఆనందం అనమాట అండి ఇలా చేస్తే. ఆవులకు కూడా చాలా ఆనందం అటండి. ప్రొద్దునే వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి కదండి, 2 కొమ్ములు ఉంటాయి కదండి. కృష్ణుడు వెళ్ళి ఒక కొమ్ముని, బలరాముడు వెళ్ళి ఒక కొమ్ముని పట్టుకునేవారట. ఇలా బలరాముడు ఇలా అంటే కృష్ణుడు ఇలా, బలరాముడు ఇలా అంటే కృష్ణుడు ఇలా 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 ఆడుకుంటూ ఉండేవారు. ఆవుకి చాలా విసుకొచ్చేదటండి. అబ్బో ఏంట్రా ఈ కృష్ణ బలరాములు ప్రొద్దున్నే లేచి నా దగ్గరకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు, వీళ్ళని ఎలా వదిలించుకోవాలి అని ఆవు తీసుకెళ్లి వీళ్ళిద్దరిని కూడా అప్పుడే వేసిన పేడలో, ఇప్పుడు కృష్ణుని నేలపైన పడేయకూడదు కదండి, కృష్ణుని నేలపైన వేస్తే ఆయనకి దెబ్బ తాకుతుంది కదా, కాబట్టి ఆవు పేడతో చేసిన ఒక పెద్ద కుప్ప పైకి తీసుకెళ్లి డామ్ అని వదిలేసేదట. ఇలా గొంతు వరకు కూడా వాళ్ళిద్దరు ఆవు పేడలో కూరుకుపోయే వాళ్ళట, కృష్ణుడు ఇంకా బలరాములు ఇద్దరు కూడా. యశోదమ్మ వచ్చి అనేదటే, ఒరే ఏంట్రా మీకు అసలు ఎప్పుడు చూడు పేడలో ఉంటారేంటిరా, అసలు మీరు మనుషులా పందుల్లా అంటే కృష్ణుడు అనేవాడట. అవునమ్మా నేను ఒకసారి పందిని కూడా అన్నాడట. హరే కృష్ణ.